నమస్తే శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో తుఫాన్ సహాయక చర్యలు భేష్. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై చర్చించిన మంత్రి కాకాణి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. టీడీపీతోనే అభివృద్ధి సంక్షేమం. మనుబోలు మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన వైకాపా. చిల్లకూరు మండలం బోధన గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన నాయకులకు కడ్డవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు పోరాటం. గూడూరు పట్టణంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు, మద్దతు తెలిపిన వివిధ పార్టీలు సంఘాల నాయకులు. తుఫాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని సమావేశంలో చర్చించారు. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సాధారణ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. తుఫాను సమయంలో మంత్రి సేవలను కొనియాడారు. అనంతరం జిల్లాలోని పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కోర్మనాథ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఫౌండేషన్ స్టేజ్లోనే ఉంది. కానీ దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ కాంట్రాక్టర్ కనీసం 3 years అయ్యింది కాబట్టి, 3.5 years అయిపోయింది కాబట్టి క్యాన్సిల్ చేసైనా టెండర్ కాల్ ఫర్ చేస్తే బాగుంటుంది సార్. దాని గురించి R&D వాళ్ళు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఏదైతే అంటే మొదట్లో సార్ ఏదైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ సర్వే చేసి లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేది సార్. డైరెక్ట్గా అలా కాకుండా ర్యాండమ్గా ఏదో వాళ్ళు వీఆర్ఓను ఎంఆర్ఓ కూర్చొని రాసేయడం జరిగింది సార్. దీంట్లో చాలా ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది సార్. ఏదైతే నీళ్లు వెళ్ళే ఇళ్ళు ఆ ఇంటికి ఏమీ ఇవ్వలేదు. నీళ్ళు వెళ్లకుండా సేఫ్గా ఉన్న హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇవ్వడం జరిగింది సార్. దాంతో వాళ్ళు ఏం కానోళ్ళకి ఇచ్చారో మాకు ఇవ్వలేదంటే అప్పుడు ఎంఆర్ఓ గారు లిస్ట్ ప్రిపేర్ చేశారు సార్. వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఎఫెక్టెడ్ ఏరియాస్కి వెళ్ళి 6,600 మంది కార్డులకు ఇవ్వాలి అని చెప్పేసి 6,363 సార్. వాకాడు మండలం సార్. మెరూండ్ వినండెడ్ విలేజెస్ ది ఫ్యామిలీస్ని వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. డిస్ట్రిబ్యూషన్ అంటే మనం ఏ విధంగా చూసాం, పూరిళ్ళు, తర్వాత వాటర్ వచ్చి ఇబ్బంది పడ్డ వాళ్ళు, రోజులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడ్డటువంటి ఇళ్లను గుర్తించి చేయడం జరిగింది సార్. ఇప్పుడు మరలా చాలామంది ఈ విధంగా మాకు కూడా ఈ విధంగా జరిగిందని చెప్పి చెప్తున్నాను సార్. ఆ తహసీల్దార్ రాసినటువంటి లిస్ట్ జెడ్పీటీసీ తెచ్చింది సార్. ఇది మామూలుగా లెక్క కాదు, మీదే మీ అధికారి రాసి ఇచ్చాడు. ఏమని రాసి ఇచ్చాడు? ఆ రోజు తుఫాను ప్రభావం వల్ల విద్యుత్ అంతరాయం ఉండింది, మొబైల్కి సిగ్నల్స్ లేవు, అందుకని మేము ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఆలస్యమైంది. వీళ్ళందరికీ ఆ గ్రామానికి మోకాళ్ళకి సంబంధించి 6,123 రైస్ కార్డులకు సంబంధించి పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆయన రాసినటువంటి రిపోర్ట్ ఇది సార్. మీరు ఇంకా మామూలుగా ఎంతకన్నా ఏం అథెంటికేషన్ కావాలి మీకు? దీన్ని ఎందుకు ఆపారు మీరు? ఆయన రాసి ఎన్ని రోజులు అయింది? 9వ తేదీ రాశాడు మీకు. ఈ రోజు ఎన్నో తేదీ? 16వ తేదీ. వారం అయింది. ఏం చేస్తున్నట్టు? కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం సార్. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం కాదు, వెంటనే అలాట్ చేయించి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయించండి. లేకపోతే వాడు ఊళ్ళో తిరగలరా? అలాగే ఒక 6,000 మంది హౌస్ హోల్డ్స్ అంటే దాదాపుగా 20,000 మంది జనాభా. 6,000 మందికి సంబంధించి ఒక మండలానికి పెండింగ్ ఉంటే మిగతా మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ మామూలుగా వాళ్ళు ఇచ్చి ఇవ్వకుండా ఉంటే పర్వాలేదు. ఇచ్చిన తర్వాత లిబరల్గా ఏమని చెప్పాడు సీఎం గారు? ఆ రోజు మీ కలెక్టర్ గారు ఏం చెప్పాడు? 70,000 మందికి ఇచ్చాం సార్ అని చెప్పాడు. అందరికన్నా ఎక్కువ రిలీఫ్ వచ్చినటువంటి జిల్లా ఏంది? తిరుపతి జిల్లా. 17 కోట్లు ఇచ్చారు తిరుపతి జిల్లాకి. అయినా కూడా మామూలుగా ఇన్ని గ్రీవెన్సెస్ ఉంటే ఎట్లా? పేద
బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా దాదాపుగా 90% మందికి ఈరోజు దీనికి సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డు ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా నివృత్తి చేసేది ఒకసారి చేసుకుంటే రెండోసారి చేసుకోకూడదు, లేదా ఒక కుటుంబ సభ్యుడు చేసుకుంటే రెండో కుటుంబ సభ్యుడు చేసుకోకూడదు, ఏమీ లేవు. 25 లక్షల వరకు ఒకసారి చేసుకోవచ్చు, 2 సార్లు చేసుకోవచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులున్నా చేసుకోవచ్చు. మీకు ఎక్కడన్నా అటువంటి ఇబ్బంది ఉంటే జిల్లాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ కోఆర్డినేటర్, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ ఉంటాడు. ఎన్నికలకు ముందు ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న లింగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 30 కుటుంబాల వారు టీడీపీలో చేరడంతో వారికి సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ చేపట్టబోయే సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు అందజేశారు. జగనన్న కాలనీలో పడిపోయిన ఇంటి నిర్మాణాలను ఆయన పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో 30 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. ఇక్కడ 2 గిరిజనుల ఉద్యోగాలను తొలగించిన ఘనత వైకాపాదేనన్నారు. వరద కారణంగా నష్టపోయిన కుటుంబాలకు సాయం అందడం లేదని, టీడీపీ హయాంలో ఒక్కో కుటుంబానికి 4,000 రూపాయలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇకనైనా ప్రభుత్వం పేదలందరికీ సాయం అందించాలని ఆయన వివరించారు. వీరంపల్లి పంచాయతీ లింగారెడ్డిపల్లి గ్రామంలో ఒక 30 కుటుంబాలు బీసీలు, ఎస్టీలు పార్టీలో చేరారు. వాళ్ళందరికీ నేను స్వాగతం పలుకుతుండా. ఇది తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశంలో చేర్చుకోలే, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తుంటాడు. వైసీపీ వాళ్ళు చేరినట్టు వాళ్ళకే వైసీపీ కండువాలు వేస్తుంటాడు. ఇది పచ్చి మా పార్టీలో వాళ్ళు కాదు, చేర్చుకున్నాం, వాళ్ళు ఇష్టంగా వచ్చారు. రెండోది, ఈ కాలనీ వస్తే గిరిజన కాలనీ ఎంత దురదృష్టం అంటే ఆశకి అంతం లేకుండా పోయింది వాళ్ళకి. గ్రామం నుంచి మంత్రి దాకా గిరిజనులు వాళ్ళు మంచంలో ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేరుతో ఎన్ఆర్ఈ చేసి 30,000, 20,000 డ్రా చేసేస్తున్నారంట. వాళ్ళకి పింఛన్ వస్తుంది. ఒక పెద్ద మంది మంచంలో ఆమె పేరుతో 30,000 డ్రా చేస్తున్నారు. ఇంకొక ఆయనకి బాగాలేదు, ఆయన కుర్చీలోనే లేలేడు, ఆయన పేరుతో 20,000-25,000 డ్రా చేస్తారు. ఆ లిస్ట్ అంతా తయారు చేసి పెట్టారు మా వాళ్ళు. అసలు మీకు కొంచెం అన్న మానవత్వం ఉందా? మనుషుల ఆ డబ్బులు తినేవాళ్ళు, ఆ గ్రామ వైసీపీ నాయకులు, అధికారులు, నువ్వు పైన పెత్తనం చేసే మంత్రి, ఇంతకంటే ఎందుకు ఆ బతుకెందుకు మాకు అర్థం కావటం. ఆ గిరిజనులు ఇక్కడ ఈ ఏఐఐజీ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది నేను శాంక్షన్ చేయించాం, తెలుగుదేశంలో శాంక్షన్ చేయించాం, శంకుస్థాపన మేము చేసాం. అది గొప్పగా ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు టెండర్ అయిపోయింది, మా టైంలోనే రాష్ట్రం అంతా టెండర్ అయిపోయింది. ఈరోజు పత్రికలో చదవండి, ఏఐబి ఎన్డిబి బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, వాటిల్లో శాంక్షన్ అయిన అమౌంట్స్ అంతా వేరే వాటికి పంపించేసి రోడ్లు ఆపేసి ఈరోజు జాతీయ అంతర్జాతీయ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ని బ్లాక్ లిస్ట్లో పెట్టినాయి. సిగ్గుపడాలా, సిగ్గుతో తలదించుకోవాలా. అది మీ బతుకులు. దురదృష్టం. ఇక్కడ ఇళ్ళు జగనన్న కాలనీ 1,50,000 కేంద్ర ప్రభుత్వం డబ్బు, 30,000 కేంద్ర ప్రభుత్వం పనికారు పథకం డబ్బు, 1,80,000 కదా, 18 రూపాయలు జగనన్న డబ్బు లేదు, మనకు తోడేరు అన్న డబ్బు లేదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం డబ్బు. మళ్ళీ వాళ్ళ దగ్గర సిఎస్ఆర్ ఫండ్ 15,000 వస్తే ఆ డబ్బు మాకేను మీకు సంబంధం లేదంటారంట. అక్కడ చూస్తే ఎంత ఘోరమైన క్వాలిటీ కట్టున్నారు. ఇళ్ళు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఏం చేయబోతున్నారు మీరు? వాళ్ళని డబ్బులు అడుగుతారా? 50,000 ఇండి, 60,000 ఇండి అని. వరకప్పుడులో ఇదే పని చేశారు. 60,000 తీసేసుకొని కాంట్రాక్టర్ కనపడటంలో ఇళ్ళు మధ్యలో వదిలేసారు. ఎవరు వాళ్ళు? గిరిజనులు. మరి గిరిజనులు నోటికాడ డబ్బు కూడా కొట్టేవాళ్ళు ఒక మనిషి జన్మేనా అంటున్నా నేను. ఇంతకంటే ఘోరమా? అదేమంటే మమ్మల్ని తిరిగి తిడతారు. ఇదే వీరంపల్లి పంచాయతీలో భానుచంద్ర కుర్రోడు బతుకు తిరుగు తీశారు. 9 ఏళ్ళ నుంచి షిఫ్ట్ ఆపరేట్. ఇంకొక జేఎల్ఎం 3 నెలల నుంచి సెలవు వెళ్ళిపెట్టి, అతను గిరిజనుడు. అంటే తోటలో మడగట్టమంటారంట, లేకపోతే అమ్మాలి బూతులు తిడతారంట. ఏందయ్యా ఇది? ఎక్కడున్నాం మనం? ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, మస్తానాయుడు, ప్రసాద్, రాజాగౌడ్, రాజు యాదవ్, సానె వెంకటరమణయ్య, చల్లగిరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఒక్క ఛాన్స్ అని అబద్ధపు మాటలతో అధికారంలోకి వచ్చి అందరినీ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. చిలకూరు మండలంలోని బోధనం గ్రామంలో ఆయకట్టు మాజీ అధ్యక్షులు మైలాం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిల్లకూరు మండలంలోని బోధనం గ్రామంలో ఆయకట్టు మాజీ అధ్యక్షుడు మైలాం వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 100 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుండి దోచుకోవడం, దాడులు చేయడం తప్ప అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీలోకి వస్తున్నారని ఆయన వివరించారు. ఇక్కడ ఆరంభమైనాయి పెద్దలు ఎస్వీ రమణారెడ్డి గారు చెప్పినట్టు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది. రేపు ఎల్లుండా కానీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ఈ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ చేయడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, మనందరం కూడా గతంలో ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసాం. ఆ ఒక్కసారి అవకాశం మనందరినీ పంపు ఉంచిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎక్కడ జరగల. మేము ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కానీ ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు, ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఆ రోజు చెప్పాను నేను కూడా, అయ్యా నేను లోకల్ ఉన్నాయా, మేము ఇక్కడ ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉండేవాడిని అంటే ఆ రోజు మీరు ఒక్కసారి అవకాశం అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆ రోజు మీరందరూ కూడా అటు ఓట్లు వేశారు, ఎక్కువ మంది కూడా. కాబట్టి ఈరోజు తెలుసుకొని మళ్ళీ కూడా మేము ఉంటాం తెలుగుదేశం పార్టీకి, మేము కూడా మీ అభిమానులమే, పాత వాళ్ళమే. ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, అది తప్పు, మాది కావచ్చు మీది కావచ్చు, మళ్ళీ అందరు కలిసి కూడా పని చేసుకుందామని చెప్పి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. మేమైతే ఖచ్చితంగా మీకు తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా గ్రామాభివృద్ధి తెలుగుదేశం పార్టీ ధ్యేయం. గ్రామాల్లో ఏ యొక్క చిన్న అభివృద్ధి అయినా సరే జరిగిందంటే అది గతంలో నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇప్పుడు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీ అందరి నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితులు రొమ్ము చేసే పరిస్థితి లేదు. మీ అందరికీ అండగా మేము ఉంటా ఉన్నాం. ఏమన్నా నీకు ఆ ఇబ్బంది లేదు. మొట్టమొదట బోధనం అంటే వేరే మీ లీడర్షిప్లోనే ఈ బోధనం పంచాయతీ మొత్తం జరుగుతుందని ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నా. మళ్ళీ వేరే వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ధైర్యంగా మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకే ఆ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మీకే అప్పచెప్తున్నాం. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఇప్పటికి గత 4.5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా ఈ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు బేరీ చేసుకున్న తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ ప్రాంతంలో కానీ ఈ గ్రామం కానీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ గ్రామంలోకి వచ్చిన ఈ గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఆధ్వర్యంలోనే గతంలో జరుగున్నాయి, భవిష్యత్తులో కూడా ఆ విధంగా మీ అందరికి కూడా పార్టీ అన్ని రకాలుగా అండదండలతో ఉండి మీ యొక్క గ్రామ అభివృద్ధికి పార్టీ తెలుగుదేశం పార్టీ సునీల్ అందరం కూడా మేమందరం మనలో నుంచి కూడా మీ అందరికి కూడా ఎలాంటి భేషజాలు లేకుండా అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, నాయకులు సన్నారెడ్డి, వెంకటరమణారెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 5 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్వాడీ గూడూరు ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత అంగన్వాడీ కార్యకర్తలు గూడూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. దుకాణాల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తూ తమ బాధను వెళ్లగక్కారు. అనంతరం ప్రాజెక్టు అధ్యక్షురాలు గిరిజ తదితరులు మాట్లాడుతూ తమ 11 డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేశామని, అయితే 9ంటికి వారు అంగీకరించారన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వకపోతే జీవనం కష్టమైపోతోందని, ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యల మీద నిరసన కార్యక్రమం 5 రోజులు దాటింది. ప్రభుత్వం చూస్తే నెమ్మగనిస్తున్నట్టుంది. కానీ ఈరోజు కనీస వేతనం మన అంగన్వాడీ కార్మికులు అనేది కనీసం 26,000 రూపాయలు. అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే రాయితీలు అంటే అవి కూడా మమ్మల్ని కలిపిమంటుంటే, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేనున్నాను మీకు అండదండలుగా, ఆ ప్రభుత్వం బాగలేదు, నా ప్రభుత్వం బ్రహ్మాండంగా చూస్తాను,
మిమ్మల్ని అందరూ కూడా పర్మనెంట్ చేస్తాను, అన్ని రాష్ట్రాలకు ముందడుగు మన రాష్ట్రం ఉంటుందని చెప్పారు. కానీ ఈరోజు విద్యారంగం ఎక్కుంటే మొట్టమొదటి స్థానం ఓన్లే అంగన్వాడీ టీచర్లే. చిన్న పిల్లకాల నుంచి కూడా తయారు చేసి పంపిస్తే పీఈడీ టీచర్ డెవలప్ చేసి కాలేజీలో తెలుస్తుంది. కానీ అటువంటి వాళ్ళకి జీత బత్యాలు లేకుండా ఎంత దారుణం ఆలోచించండి. ఆ బాధ తట్టుకోలేక ఈరోజు జీతాలు లేక బిడ్డలు పోషించుకోలేక ఈరోజు రోడ్డు మీద అడుక్కు తినేటట్టు కూడా చేసి ప్రభుత్వం కొంచెం జ్ఞానం ఉండాలి. ఈరోజు ఈ టీచర్లు రోడ్డు ఎక్కారంటే ఇవన్నీ కూడా మన యొక్క ప్రభుత్వం వైఫల్యమని కూడా నేను చెప్తున్నా. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం గుర్తించి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లు కూడా న్యాయం నెరవేర్చాలని కోరుతున్నా. అతగా న్యాయం నెరవేర్చకపోతే ఖచ్చితంగా గడ్డి దించేదాన్ని అంగన్వాడీ టీచర్లు ముందుకు వస్తారని చెప్పి నేను కోరుతున్నాను. అంగన్వాడీల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఐదవ రోజు చేరుకుంది. ప్రభుత్వం నిరంకుశ వైఖరికి కారణంగా ఈ అంగన్వాడీలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ అంగన్వాడీ స్కూల్స్ని ప్రభుత్వం తన సిబ్బందితో తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయడం జరిగింది. ఈ తల్లులు దీర్ఘకాలికంగా 250 రూపాయల నుండి ఈరోజు ఎన్నో పోరాటాలు నిరసనలు చేసి 11,500 రూపాయలు జీతం వరకు సంపాదించుకున్నారు. ఈ తల్లులు లేకుండా పిల్లల్ని తీసుకొని వచ్చి వదిలిపెట్టే వాళ్ళు లేకుండా వాళ్ళు తమ సిబ్బందితో మండలాలకు సంబంధించిన నాయకులతో దాని సిబ్బందితో పోయి దౌర్జన్యం చేస్తున్నారు. ఎంతవరకు దౌర్జన్య పాలన ఇది ఎంతో కాలం సాగదు. ఈ పూర్వకాలంలో బందిపోట్లు చేస్తారు. ఏం చేస్తారు తెలుసా? బందిపోట్లు ఇల్లు తాళాలు పగల కొడతారు. ఆ పని ఇప్పుడు జరుగుతుంది. ఆ పని అది ఇప్పుడు 4-5 లక్షల జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారు. కానీ వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇప్పటి వరకు లేవు. దయచేసి ప్రభుత్వం దిగివచ్చి వీళ్ళకి ఈ సమస్యలు పరిష్కారం చేసేంత వరకు సీటు అండదండలుగా ఉండి పోరాటాలకు కొనసాగిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ప్రాజెక్ట్ అధ్యక్షురాలని మేము 5 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాకు ఎటువంటి చర్చల్లో మాకు న్యాయం జరగడం లేదు. మేము అడిగినట్టు 2 డిమాండ్స్ వద్దని కొన్ని 11 డిమాండ్స్ దాంట్లో 9 మాత్రం ఇస్తానంటున్నారు. 5 రెండే మాకు అవసరం. గ్రాడ్యుయేట్ కావాలి, 26,000 కావాలి. ఎందుకంటే 11,500తో ఒక కుటుంబం నడవాలంటే సాగడం లేదు. అందువల్ల మాకు 26,000 చేసి గ్రాడ్యుయేట్ ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వాన్ని ఈ సమ్మెను కొనసాగిస్తాం. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో ఏర్పాటైన సిడిపో కార్యాలయం వద్ద వారు నిరసన చేపట్టారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయక గొడుగులు వేసుకుని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు హెప్సిబా, ఇంద్రావతి, ప్రభావతి, హైమావతి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ నుంచి గత 5 రోజులుగా మేము చేస్తున్న సమ్మెకి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కనపడట్లేదు. మేము ఎంత బాధపడుతున్నాం. ఈరోజు మా సంసారాలు, మా బళ్ళు, బిడ్డల్ని అంతా వదులుకొని మేము వచ్చి రోడ్ల మీద కూర్చొని మాకు న్యాయం చేయండి ప్రభు అని ఏడుకుంటున్నాం. కానీ మా వైపు నుంచి మేము ఎంత బతిమలాడుకున్నా మాకు న్యాయం అనేది జరగకుండా చేస్తున్నారు. మేము ఏం అడుగుతున్నాం? మేము గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా? లేదు. మేము అడుగుతున్నది ఏంది? కనీస వేతనం అడుగుతున్నాం. ఆ కనీస వేతనం కూడా సుప్రీంకోర్టు ఆదేశాల వరకు వాళ్ళు ఇచ్చిన జీవోని మీరు అమలు చేయండి అని అడుక్కుంటున్నాం. మేము మాకు ఇంటి బిల్లులు లేదు, ఇంటి బాడుగులు ఇవ్వడం లేదు, కూరగాయల బిల్లులు లేదు, జీతాలు చూస్తే మాకు సరిగా టయానికి ఇవ్వడం లేదు. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము కూడా మహిళలమే, నా ఆడపడుచులు అని చెప్పుకుంటున్నారు సీఎం గారు. మేము ఆడపడుచులం కాదా? చిన్నపాటి కొద్దిపాటి మేము కూలి పనులు చేసుకునే వాళ్ళకి మీకు ఏదో 11,500 రూపాయలు జీతం వస్తుంటే మేము దాంతో మా సంసారాలు గడుపుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా మీద దయ ఉంచి మీరు స్పందించి మాకు న్యాయం చేసి మా వేతనాలు మాకు పెంచాలని మేము మరీ మీ హయాంలో 45 సంవత్సరాలకి పెంచారు. దానికి మేమే మొట్టమొదట మా ప్రాజెక్టులో మీకు పాలాభిషేకం చేసింది మా అంగన్వాడీ వర్కర్స్ మాత్రమే.
అది కూడా మీరు గుర్తించుకోవాలి. మిమ్మల్ని మేమేం కించపరిచి మాట్లాడడం లేదు. దయచేసి మా కోరికను మన్నిస్తూ మేము అడిగినంతగా కాకపోయినా మా సమస్యల్ని ఇన్ని రోజుల నుంచి మేము పోరాడుతున్నాం కాబట్టి వర్షానికి భయపడకుండా పిల్లల్ని వదిలేసి ఇల్లు వాకిలు వదులుకొని వచ్చి ఈ వానలో తడస్తా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేస్తారు, మాకు రావాల్సిన అన్ని మీరు ఇప్పిస్తారని సవినయంగా మీకు తెలియపరచుకుంటా ఉన్నాము. దయచేసి మాకు సహకరించండి. మా స్కూల్స్లో కూడా పిల్లలు ఫోన్లు చేస్తున్నారు, మాకు మీరు లేకపోతే మేము రాము అంటున్నారు పిల్లలు. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. దయచేసి ఇప్పటికైనా మా మీద ఉండే పంతం తగ్గించుకొని మమ్మల్ని కరుణించి మాకు న్యాయం చేస్తారని మీ దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాము. ఓజిలి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరుణారెడ్డి అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లింపులు జరగడం లేదని, కొన్నింటిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా మరుసటి రోజే పాత బకాయిలపై లాగేసుకోవడం అన్యాయమని ఆరిమేరుపాడు ఎంపీటీసీ సభ్యులు రఘురామరాజు, తిరుమలపూడి సర్పంచ్ గోపాలయ్యలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ రజనీకాంత్ వారికి సర్ది చెప్పి సభను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, విధి శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ చంద్రబాబు మన నాయకుడు దాటుకొని మిగిలిందనుకో దీనికి వచ్చేసి ఈ పొద్దుటికి రూపాయి మా నదిలో నుంచి నిలబడి సర్పంచి ₹1 డ్రా చేసి సర్పంచ్ కన్నా వేస్తున్నారా? బీసీకి వెళ్ళేదానికి కూర్చున్నాయా? కలెక్టర్ చెప్తాడు, సిఆర్ఓ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎంతసేపు అయినా ఈ సోచి చెప్పడం చూస్తుంది అక్కడ సరిపోయింది. కానీ నాయకుడికి ఉండే ఒకటి ఎక్కడ ఏం చేయాలా, ఎవరిని అడగాల, సమాధానం దానికి సంబంధం లేకపోతే వాడు ఎలాంటి బాకీ కూడా తీసేయడం తప్ప ఇచ్చున్నారా? నిధులు వస్తున్నాయి, నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలా? 100%కి 15% ఎస్సీకి, ఎస్టీకి 6%, 15% ఉమెన్ పేరు, 35% ఆఫీస్కి, మిగతావన్నీ రోడ్లకి ఖర్చు పెట్టమని అంటే అన్ని తీసుకుపోయి సర్పంచ్ అందరూ ఏం చేయగలుగుతారు? ఈ 3 సంవత్సరాలు సంవత్సరాలలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద స్వచ్ఛ భారత్ కింద మనకి ఫార్మింగ్ మిషన్లు ఇచ్చారు, రైట్ ల్యాండ్ ఇచ్చారు, పుష్కటాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీ గ్రామ పంచాయతీలు 20 గ్రామ పంచాయతీ ఒక్కొక్కటి ₹1,20,000 చేసే నిధులు మా తమ్ముతోటే వాళ్ళకి పేమెంట్ జరిగింది. కానీ ఎవరైనా వాడుతున్న ఈ వర్షాలలో కనీసం పార్టీ బయట తీసి మీరే సర్పంచులే బయట తీసి దాన్ని ఎప్పుడన్నా దాన్ని కూర్చి దాంట్లో ఆయిల్ వేసి ఎవరైనా పార్టీ చేశారా? గాంధీనగర్ ప్రాంతంలో పేదలకు కేటాయించిన టిట్కో గృహాల్లో వసతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని, నీటి వసతి లేదని సిపిఐ పట్టణ కార్యదర్శి కాళేశ తెలిపారు. గూడూరులోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. మరుగుదొడ్లు లేవని, ఇంకా వసతులు సమకూర్చాలని తెలిపారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, నాయకులు చంద్రయ్య, సివిఆర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టిట్కో హౌస్లు ఇంచుమించు 5,000 చిల్లర ఇళ్ళు కట్టి ఈ రోజుకి 14-15 ఏళ్ళు అయినప్పటికి కూడా ఆ యువక వాటిని ఇబ్బంది పెడుతూ అది శిథిలాయ వ్యవస్థకు వస్తే వాటిని కూడా వినియోగించాలని చెప్పి మనం డిమాండ్ చేశాం. దాంట్లో భాగంగానే టిట్కో హౌసెస్ కూడా ఇచ్చారు. ఇచ్చి నీళ్ల వసతి లేక, కరెంట్ లేక, డ్రైనేజెస్ లేక చాలా ఇబ్బంది పడుతూ పాములు పరిశుభ్రత లేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. దాని మీద కూడా ఒక అర్జీ పెట్టాం. అదేవిధంగా గూడూరులో పరిస్థితి ఏంటంటే
15-20 వేల మంది ఉండే జనంలో అప్పట్లో 4 టాయిలెట్స్ ఉన్నాయి. ఈరోజు పరిస్థితి చూస్తే ఒక్క టాయిలెట్ కూడా సక్రంగా లేవు. దాంట్లో కూడా ₹1-2 వసూలు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని సూచనలు కూడా దాని మీద కూడా సపరేట్గా చేశారు. దాంట్లో భాగంగానే హాస్పిటల్ పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో హాస్పిటల్ అనేక ఇబ్బందులు పడతా ఉంటే వాటిని ఆధునికంగా కడతామని చెప్పి జగన్ గారు వచ్చిన తర్వాత చెప్పడం, ఎన్నికలు చేశారు. అది కూడా తాత్కాలికంగా చాలా వ్యాపారం చేస్తూ వచ్చారు. దాన్ని కూడా ఏంటంటే హాస్పిటల్ని ఆధునికంగా చేసి కట్టాలని చెప్పి దాని మీద కూడా మనం డిమాండ్ చేసాం. దీంట్లో అన్నిటి భాగాల్లో ఏంటంటే ఇటీవల కాలంలో మన ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. గత 50-60 ఏళ్ల నుంచి అసలు రైల్వే స్టేషన్ ఉన్నప్పటి నుండి కూడా తూర్పు పడమర ప్రాంతాలను కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం, కాలినడకన పోయేవాళ్ళు లేదా 1 టౌన్కి వచ్చి 2 టౌన్కి అనేక పనుల మీద వచ్చి పోయేవాళ్ళు ప్రజలంతా కూడా ఇటీవల కాలంలో ఆ బ్రిడ్జిని మూసేసి అడ్డంగా గోడ కొట్టి అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే మనకు ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు ఇక్కడ బ్రిడ్జి ఎక్కితే మనం నేరుగా కోర్టు దగ్గర దిగుతాం. దిగి 2 టౌన్లు ఎక్కిపోయే వాళ్ళందరూ కూడా అక్కడ నుండి పోతారు. అంత సౌలభ్యం ఉన్న ప్రజలకి, అంత అందుబాటులో ఉన్న దాన్ని మూసేసినందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. దానిపైన ఆ సమస్యని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని, అంటే పెద్ద కొంతమంది ఏవో చెప్తుంటారు వాగ్దానాలు అవి ఇవి, అలా కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యని గుర్తించి అనేక మార్లు అధికారులకి, ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్లకి, ప్రజాప్రతినిధులకి, అనేక మందికి ప్రజల తరపున రిప్రజెంట్ చేశాం. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జి అటు కోచ్ సెంటర్కి, ఇటు యువతల 1 టౌన్కి 2 టౌన్కి పోయేదానికి సౌలభ్యంగా ఉండేటువంటి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని గతంలో అది శిథిలం అయిపోయినందువల్ల డెమాలిష్ చేయడం జరిగింది. డెమాలిష్ చేసిన తర్వాత దాన్ని పునర్నిర్మించడంలో జాప్యం చేశారు. ఆ సందర్భంలో భారత కమ్యూనిస్టు పార్టీ అలాగే కోర్టుకు ఆ పక్కన లాయర్లు, ఇంటలెక్చువల్స్, ఇతర పార్టీలతో కలిపి ఆ రోజు కూడా ఆ జిఎం గారికి వాళ్ళకి రిప్రజెంట్ చేసి వాళ్ళతో ప్రత్యుత్తరాలు జరిపిన తర్వాత వాళ్ళు గుర్తించి దాన్ని పునర్నిర్మించడం జరిగింది. పునర్నిర్మించిన తర్వాత అక్కడి నుంచి మనం 1 టౌన్కి 2 టౌన్కి పోయేటువంటి రాకపోకలు సాగించే పరిస్థితుల్లో కరోనా పేరుతో దాన్ని మూసివేసి తిరిగి ప్రజలకి అసౌకర్యం కలిగించే పరిస్థితుల్లో ఆ రైల్వే శాఖ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత 5 రోజులుగా సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పోల చంద్రశేఖర్, వేమయ్య, భాస్కర్ రెడ్డి, నాగభూషణం, సిద్ధయ్య, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తోంది. ఇవాళ అంగన్వాడీ టీచర్లు 4 రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా అంగన్వాడీ స్కూల్స్ని నడపాలనుకోవడం చాలా దుర్మార్గం. ఈ అంగన్వాడీలను తీసుకుని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాంలో. వాటిని నిర్వీర్యం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దీని కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 20,000 రూపాయల జీతం ఇవ్వాలని, అదేవిధంగా వర్కర్లందరికీ కూడా 17,000 రూపాయల జీతం ఇవ్వాలని, మిడ్ డే మీల్స్ చేస్తున్నటువంటి మహిళలకు 12,000 రూపాయలను జీతాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ గత 4 నెలల నుంచి ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఇందిరాగాంధీ గవర్నమెంట్లో అప్పుడున్న స్త్రీ సంక్షేమం కింద
వాళ్ళ యొక్క ఆరోగ్యము పూర్తిగా, పేదల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఈ మహిళల కోసంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా పుట్టిన పిల్లలకు వ్యాక్సిన్ వేయటం కానీ వాళ్ళ సహకారం ప్రభుత్వానికి, సమాజానికి సేవ చేయడం చాలా ప్రధానమైంది. అలాంటి ఉద్యోగులైన అంగన్వాడీ టీచర్లను అణగదొక్కడం అనేది ఈ ప్రభుత్వం చేస్తున్న క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు పక్క రాష్ట్రాల కన్నా ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆయన వాగ్వాదం చేయడం జరిగింది, మాట తప్పడం కూడా జరిగింది. కావున వెంటనే వాళ్ళకి కనీసం వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి అవలంబిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు మరీ విదూరంగా ఉన్నాయి. వాటిని ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ అంగన్వాడీలు అనేటివి చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధుల వరకు వాళ్ళ పౌష్టికాహారం అందిస్తూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ వాళ్ళకు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నెలసరి జీతం ఇచ్చేదానికి కూడా వెనకాడుతున్నానంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిరసిస్తూ గూడూరు పట్టణంలోని రాజా వీధులు వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం గోవిందమాల భక్త సేవా సమాజం ఆధ్వర్యంలో లక్ష తులసి పూజ, కుంకుమ పూజ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ऋषिकेश पद्मनाभ ऋषिकेश पन्नग शयना परशुराम बलराम रघुकुल रामा पुरुषोत्तम पुण्य पुरुष पुंडरीकाक्ष वामन वासुदेव वांछित वरदा वीणामाल वाड वेंकटेशुडा मूडु नामाल मुद्दु श्रीनिवासुडा రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నాను. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో పగల్పాత్ ఉత్సవంలో భాగంగా పల్లకీ సేవ వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన ఉత్సవంలో భక్తులు విరివిగా పాల్గొని అలగనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ 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 రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో తుఫాన్ సహాయక చర్యలు భేష్. నెల్లూరులోని జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, ఇతర అంశాలపై చర్చించిన మంత్రి కాకాణి, జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. టీడీపీతోనే అభివృద్ధి సంక్షేమం. మనుబోలు మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన వైకాపా. చిలకూరు మండలం బోధన గ్రామంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీలో చేరిన నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. న్యాయమైన కోరికలు పరిష్కరించే వరకు పోరాటం. గూడూరు పట్టణంలో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు, మద్దతు తెలిపిన వివిధ పార్టీలు సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.